కొరకు సామ్స్ 145 18th స్టాంజా 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడే గొప్ప దేవా, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండే దేవుడు. ఆయన సన్నిధిని, ఆయన నడిపింపును, ఆయన మనకు అనుగ్రహించే బోధను, ఆలోచనలు నిశ్చయముగా మనము గుర్తించి గ్రహించి అనుభవించగలిగినంత దగ్గరగా ఉండే దేవుడు మన ప్రాణాత్మ శరీరములకు కారణమై ఉన్నటువంటి దేవుడు. అయితే ఆయన ఎవరికి సమీపంగా ఉంటారు అని అంటే, నిజముగా ఆయనకు మొరపెట్టేటటువంటి వారికి ప్రభువారు సమీపంగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక ఉపమానాన్ని మనం చదివినట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 9 to 14. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేటికి 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో ప్రార్థించిన 2 వ్యక్తులను మనం చూస్తున్నాం. వారిలో ఒక వ్యక్తి పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరి. మొదటి వ్యక్తి యొక్క ప్రార్థనలో తన గొప్పతనం ఉంది, ఇతరులను తృణీకరించడం ఉంది. మూడవదిగా తన భక్తిని బట్టి తాను సంతృప్తి చెందుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ అతడు ఘనముగా తెలియపరచడాన్ని ఇక్కడ మనం గమనించగలం. రెండో వ్యక్తి చేసినటువంటి ప్రార్థన, అతడు తన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని కరుణ కొరకు అతడు వేడుకొనుటను ఇక్కడ మనం గమనించగలం. అయితే వారిరువురి ప్రార్థనను గురించి ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు. అతని కంటే, అనగా మొదట ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కంటే రెండవ వ్యక్తిగా ఉన్న ఈ సుంకరి చేసినటువంటి తన ప్రార్థన తనను నీతిమంతునిగా తీర్చింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారిరువురి ప్రార్థనలలో ఏది నిజమైన ప్రార్థన అని అంటే సుంకరి యొక్క ప్రార్థన. అతని ప్రార్థనలో ఏముంది అని గనక మనం పరిశీలన చేసినట్లయితే, సామ్స్ 142 సెకండ్ స్టాంజా 142వ కీర్తన 2వ చరణం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధిలో మనం పెట్టేటటువంటి మొర్ర అది వినయముగా ఉండాలి. సుంకరి ప్రార్థనలో ఎంతో వినయం కనబడుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన ప్రవర్తనలో, మన ప్రార్థనలో వినయమును మనం కనపరిచినప్పుడు, అనగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు నిశ్చయంగా ప్రభువారు ఆయన మనకు సమీపముగా ఉండేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే విషయాన్ని గురించి గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 14. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వినయముగా ప్రవర్తించుటే దేవుడు మనకు సమీపముగా ఉండటానికి కారణమైన లక్షణం. మనలో ఏదైనా విషయాల్లో హెచ్చించుకునే స్వభావం ఉంటే మనము దేవునికి దూరస్తులం అయిపోతాం. గనుక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభువును సమీపముగా కలిగి జీవించి
ఆయన మనకు సమీపముగా ఉండుటను బట్టి, నాడు ఆయనకి సమీపముగా ఉండిన కారణం చేత ఎంతమంది భక్తులు పలు రీతులుగా ఆశ్చర్యకరమైనటువంటి మేలులు పొందారు. అట్టి కృపకు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న నీ మాటల ద్వారా మేము కలిగి ఉండవలసినటువంటి వినయమును గూర్చి మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించి, కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ